మామూలుగానే నాగార్జునే 6 ఫీట్ ఉంటాడు. మరి నాగార్జునే పక్కనుండి ఇతన్ని తలెత్తి మరీ చూస్తున్నాడు అంటే ఇతను ఎంత హైట్ ఉంటాడో చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఓం నమో వెంకటేశాయ మూవీలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా నటించిన సౌరభ్ రాజ్ జైన్. సరే, ఇతని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు రాఘవేంద్రరావు గురించి కొంచెం చెప్పుకోవాలి. ఆయనను దర్శకేంద్రుడు అని ఊరికనే అనలేదు. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు క్యారెక్టర్స్ కి సూట్ అయ్యే మనుషులను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని సినిమా కార్యక్రమాలు స్టార్ట్ చేయడం అంటే ఆయనకే సొంతం. అయితే ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కోసం ఇంత పర్ఫెక్ట్ గా సరిపోయే ఇతన్ని సెలెక్ట్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 1985లో పుట్టిన సౌరభ్ రాజ్ జైన్ 2004లో తన 19 ఏళ్ల వయసులోనే యాక్టింగ్ కెరీర్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇతనికి చాలా వరకు దేవుళ్ల పాత్రలలో నటించిన అనుభవం కూడా ఉంది. కృష్ణుడిగా మహాభారత్ లో, లార్డ్ విష్ణుగా దేవోంకి దేవ్ మహాదేవ్ లో నటించాడు. బౌద్ధ మతం వీరి ఆచారం. 17కు పైగా టెలివిజన్ సీరియల్స్ లో, కర్మ, చెక్ ఇన్ బ్యాంక్ వంటి సినిమాల్లో నటించిన సౌరభ్ ఇప్పుడు ఓం నమో వెంకటేశయ్య సినిమాలో నటించాడు. మహాభారత్ సీరియల్లో లార్డ్ కృష్ణుడిగా నటించిన సౌరభ్ అవార్డ్స్ కూడా దక్కించుకున్నాడు. ఇప్పుడు ఓం నమో వెంకటేశయ్య మూవీలో కూడా లార్డ్ వెంకటేశ్వర స్వామిగా నటించి ఇటు టాలీవుడ్ లో కూడా అవకాశాలు చేజెక్కించుకునేందుకు రెడీగా ఉన్నాడు. లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్, బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.